క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. మన జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, ఇక్కడుండే పిల్లలకు, ఇక్కడుండే స్టాఫ్, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలంటే మనం చాలా రోజులు చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి మనకి ఆంధ్రజాతికి పుట్టడం, మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండడం మనకి చేసుకున్న అదృష్టం. ఎందువల్లంటే ఈరోజు మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చినప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. రచ్చలు రావిళ్ళు ఏమి లేకుండా పిల్లలకి వాళ్ళకి చదువు కోసం కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ అన్ని దేశాలు తిరిగి ఆయన కానీ, ఐటీ శాఖ మంత్రి వాళ్ళు నారా లోకేష్ బాబు గారు కానీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, భావితరాలు జీవితాలు బాగుండాలని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆశిస్తూ ఉంటాడు. అలాంటి మహానాయకుడు కింద మనం పనిచేయడం సేవకుల మాదిరి మనకి చాలా సంతోషకరం. ఎందుకంటే 29 స్టేట్లో నేను ఎక్కువగా తిరుగున్నాను, కానీ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నంత ప్రశాంతంగా, తెలుగుదేశం ఉన్నప్పుడే అంత ప్రశాంతంగా ఉంటుంది. వేరే పార్టీలు ఉన్నప్పుడు ఒక రౌడీజంగా, రచ్చలుగా, మటలు చేయడం ఇట్లా ఉంటుంది. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం మన స్టేటు శాంతి భద్రతలు చాలా బాగుంటాయి. అందరూ 100 ఏళ్ళు చల్లగా ఉండాలంటారు. 100 ఏళ్ళు కాదు, ఆయన 200 సంవత్సరాలు ఉన్నా కూడా మనకి సంతోషమే. అలాంటి మహామనిషి మనకి ఎల్లకాలం ఉండి సీఎంగా మనకి ఆయన సేవలు మనం అందుకోవాలి, ఆయన దగ్గర మనం పనిచేసేదానికి సంతోషంగా ఉంటుంది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ బాలసదనంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. పిల్లలంటే ఆయనకి చంద్రబాబు నాయుడుకి చాలా ఇష్టం. మన ఎమ్మెల్యే గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడేది కాబట్టి ఈ పిల్లల ముందు మనం ఈరోజు వాళ్ళకి కేక్ కటింగు, మనకు వాళ్ళకి భోజనం వాళ్ళతో కూర్చొని మనం తింటున్నామంటే మనకి సంతోషంగా ఉంటుంది. అలాగే మన ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ ఈరోజు సింహాచలం పోయి ఈ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు బాగుండాలని ఈరోజు సింహాచలం అప్పన్న దగ్గర పోయేసి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి అభిషేకాలు చేయించి వాళ్ళ పేరు మీద అన్ని అర్చనలు చేయించేసి వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు. సాయంత్రం ప్రోగ్రాంకి మన గౌరవ శాసనసభ్యులు మనతో పాల్గొంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆయన ఆపద్బాంధవుడు. అట్లనే మహిళలకు కూడా ఆయన ఆర్థికంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగితే మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కలలు కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆయుహ ఆరోగ్యాలు అన్నీ కూడా కలగాలని చెప్పేసి మన కలియుగ ఆరాధ్య దైవం నమో వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.